హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు ఒక వసతి మిస్ అయింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు సముద్ర తీర ప్రాంతం చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ 750 కిలోమీటర్లకు పైగా మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కోస్టల్ ఏరియా ఉంది, తీర ప్రాంతం ఉంది, సముద్ర తీర ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మనకు సముద్ర తీరం లేకుండా పోయింది. సో పోర్టులు లేవు. పోర్టులు లేనప్పుడు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, అది పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదు, కొద్దిగా ఎగుమతుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దగ్గరలోని ఏదో ఒక పోర్టు చూసుకోవాలి, ఆ పోర్టుతో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సహకారం అందించాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ చాలా రోజులుగా, అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తెలంగాణకు ఒక డ్రై పోర్టు రావాలి అనేది చాలా మంది కోరుతున్నారు. సేమ్ కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన హామీలు గతంలో ఇచ్చి ఉన్నది. సో డ్రై పోర్ట్ అంటే ఏంటంటే, పోర్టులో ఒక షిప్ యార్డ్లో పోర్టులో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. అంటే అక్కడికి మీ సరుకులను తీసుకెళ్తారు, కస్టమ్స్ కానీ మిగతా వాటికి సంబంధించిన లావాదేవీలు అవన్నీ పూర్తవుతాయి, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత వాటిని పోర్టు అయితేనేమో డైరెక్ట్గా కార్గో షిప్లలో ఎక్కిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, జస్ట్ కార్గో వెహికల్స్లో ఎక్కించి ఆ వెహికల్స్ నేరుగా నియర్ బై పోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. సింపుల్ ఇది. సో తెలంగాణకు డ్రై పోర్ట్ ఎక్కడ పెడతారు అనేది మీడియాలో చాలా చర్చలు వచ్చాయి. బట్ మీడియా కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువ చేశాయి. ఒక నల్గొండ అని చెప్పి విజయవాడ హైవేకు రియల్ ఎస్టేట్ చేశారు. కొంతమంది బెంగళూరు వైపు జడ్చర్ల, కొత్తూరు అని చెప్పి అక్కడ అటువైపు డ్రై పోర్ట్ వస్తుందని చెప్పి బిజినెస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు అంటే అంతే కదా, ఏదో వస్తుంది అని అంటే దాన్ని ఇంకా హైప్ చేస్తారు. అది రేపు వస్తుందా లేకపోతే 10 ఏళ్ల తర్వాత వస్తుందా తెలియదు, బట్ వస్తుంది అనే మాట తేనే ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక కస్టమర్ చెప్పాడు మొన్న, ఇక్కడ నుంచి రామగుండం నుంచి అక్కడ నుంచి కాల్ చేసి, అతను ఆల్ ద వే రామగుండం ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ నేను అనుకుంటా 250 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా హైదరాబాద్ నుంచి నార్త్ సైడ్. అతను వచ్చి సౌత్ సైడ్ అమనుగల తర్వాత, అంటే సౌత్ ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల తర్వాత అక్కడ వాళ్ళు బంచ్ ఆఫ్ ప్లాట్స్ తీసుకున్నారు. ఒకరు కాదు, వాళ్ళు టీమ్గా వచ్చేసి అవి మాకు అమ్మి పెట్టాలి సార్ అని చెప్పి నాకు మొన్న ఈ మధ్య కాల్ చేశారు. నేను మీరు నార్త్ రామగుండం 250 కిలోమీటర్లు, సౌత్ 80 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 330 కిలోమీటర్లు ఏం చూసుకున్నారు, ఏం చెప్పారండి మీకు అంటే, అక్కడ R&D సెంటర్ వస్తుందని చెప్పారు సార్ అంటాడు. R&D సెంటర్ బాగా దేంది, ఏ సంస్థది? గవర్నమెంట్ R&D సెంటరా? గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ R&D సెంటర్, లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థకు సంబంధించి R&D సెంటరా? ఆ ప్రైవేట్ సంస్థ ఏది? ఏమీ తెలియదు, జస్ట్ R&D సెంటర్ వస్తుందని చెప్పారట, అంతే. దాని మీద బ్లైండ్గా ఉన్నారు. అంటే తక్కువకు వస్తుందని చెప్పి ఒక మాట్లాడితే బాగుండదు, కానీ తక్కువకు వస్తుంది అనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. పోనీ అడగాలి కదా, ఏ సంస్థది R&D? ప్రతి సంస్థకు ప్రభుత్వ విభాగాలకు ఉంటాయి, ప్రైవేట్ విభాగాలకు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలకు ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్. దేనిది అనేది తెలియదు, జస్ట్ R&D అనేది అదేదో గొప్పది అనుకున్నారు, ఇన్వెస్ట్ చేశారు. సో ఇట్లా ఉంటుంది రియల్ ఎస్టేట్ సంస్థల మహత్తు. బట్ అడగాలి. బట్ నాకు మాత్రం మంచి పక్కాగా అరుచుకునే మనుషులు దొరుకుతున్నారు, కస్టమర్లు పక్కాగా చూపిస్తున్నారు ప్రతిదీ. అందులో కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది డబ్బులు లేక డ్రాప్ అవుతున్నారు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అది పక్కన పెట్టండి, వేరే విషయం. సో ఓవరాల్గా అది డ్రై పోర్టుకు సంబంధించి కూడా గత 10 సంవత్సరాలుగా అనేక సంస్థలు, విజయవాడ హైవే అని కొన్ని సంస్థలు, బెంగళూరు హైవే అని కొన్ని సంస్థలు ప్రచారం చేసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నాయి. బట్ ఇప్పుడు అది ఎక్కడ రాబోతుంది అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. ఆ క్లియర్ కట్ పిక్చర్తో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణలో డ్రై పోర్టు, అది నేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బందర్ పోర్టుకి, అంటే మచిలీపట్నం పోర్టుకి. ఇప్పుడు మచిలీపట్నం పోర్టుని అక్కడి ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. నిజానికి బందర్ పోర్టు ఒకప్పుడు చాలా బాగుండింది. మధ్యలో ఒక 20-25 ఏళ్లు దాన్ని పూర్తిగా ఇసుక మేటలు వేసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏందని అర్థం కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తల బాదుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడి ప్రభుత్వాలు తల బాదుకున్నాయి. బట్ ఓవరాల్గా అది ఇప్పుడు కొలిక్కి వచ్చి ఆ బందర్ పోర్ట్ అనేది ఇప్పుడు యూస్ఫుల్గా వచ్చింది. కాబట్టి అక్కడికి అనుసంధానం చేసే రకంగా తెలంగాణలో ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. అది ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అవి నేను ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూమి ఎటువైపు ఉంటే అటువైపు ఇన్వెస్ట్ చేయాలి, అంటే గాలి వాటంగా వెళ్ళాలి. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్, అది టెస్ట్ వన్డేనో ఏదైనా కావచ్చు. ఇంతకుముందు, ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఇంతకుముందు ఏం చేసేవారంటే, ఆ పిచ్ మీదకి వెళ్ళి ఇంకా టాస్ వేయకముందు కెప్టెన్లు కానీ కోచ్లు కానీ అట్లా, కోచ్లు కాదు కానీ కెప్టెన్లు అట్లా పైకి వెళ్ళి ఇట్లా దాని మీద మట్టి ఉంటుంది తీసి ఇట్లా చల్లేవాళ్ళు. అది గాలి ఎటువైపు వెళ్తుందంటే
అది స్టడీ చేసేవాళ్ళు. నా బౌలింగ్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి స్టడీ చేయడానికి అని చెప్పి ఆ ప్రయత్నం చేసేవారు. సో గాలివాటాన్ని ఉపయోగించుకోవడం అనేది అటు క్రీడల్లోనూ ఇటు వ్యాపారంలోనూ అన్ని చోట్ల ఉంది. సో లైక్ దట్ రియల్ ఎస్టేట్లో కూడా ఎటువైపు మూమెంట్ ఉంటే అటువైపు మనం అడుగులు వేసి, అది దూరమా దగ్గర అని కాదు, అక్కడ మూమెంట్ ఉంది, అక్కడ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది, ప్రభుత్వ ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాల కల్పన వస్తుంది, తద్వారా ఒక ఆల్టర్నేట్ సిటీ డెవలప్ అవుతుంది. ఇది నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి తగిన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మా ఇంటి దగ్గర పెట్టుకుంటామంటే అంత స్టడీ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు, మీరు ఏ ఊర్లో ఆ ఊరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకొకటి, అంత దూరంలో 12,000 15,000 నాకు తెలిసి తెలంగాణలో ఏదైనా మండల కేంద్రంలో 10-12,000 తక్కువ ఉందా అండి? ఏదైనా మండల కేంద్రం తీసుకోండి, 500 చిల్లర మండలాలు ఉన్నాయి కదా, ఏ మండల కేంద్రం అన్నా తీసుకోండి, 10,000కు గజం ఏ మండల కేంద్రంలోనైనా తక్కువ ఉందా? మరి మండల కేంద్రంలో లేనప్పుడు మరి హైదరాబాద్ సరౌండింగ్లో 10,000 కంటే తక్కువ ఎట్లా ఆశిస్తారండి? నాకు అర్థం కాదు. అదేదో అప్పరంగా వస్తుంది అనుకుంటారో ఏమో తెలియదు. జీపీ లేఅవుట్ కూడా దొరకట్లేదు, జెన్యూన్ జీపీ లేఅవుట్ కూడా దొరకట్లేదు. ఓకే, అది పక్కన పెడితే ఎటువైపు మూమెంట్ ఉంటే అటువైపు ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఫోకస్ అంతా వచ్చే 3-4 సంవత్సరాలు ఫ్యూచర్ సిటీ వైపే ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీలో ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి లక్షణం అవుతుంది, మంచి నిర్ణయం అవుతుంది. అదే రకంగా శ్రీశైలం హైవే మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఫోకస్ చేస్తున్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో శ్రీశైలం హైవే కూడా కందుకూరు వరకు కొంత ఎక్స్పెన్సివ్, కందుకూరులో కూడా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్, ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది, 50-60 లక్షల దాకా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదే మన బడ్జెట్ 20-25 లక్షలు ఉందనుకోండి, కడతాల్ ఏరియా ద బెస్ట్ ప్లేస్. ఆ తర్వాత బడ్జెట్ కొద్దిగా అటు ఇటుగా చూసుకుంటూ మనం అమన్గల్ దాకా కూడా వెళ్ళొచ్చు. మరి కల్వకుర్తి నేను చెప్పానండి, చాలా దూరం అవుతుంది, ఎందుకంటే అమన్గల్ దాకా త్రిబులార్ వస్తుంది, త్రిబులార్ లోపల వరకు, త్రిబులార్ అటుపక్కన ఇటు పక్కన కూడా గ్రోత్ కారిడార్ ఉంటుంది. కాబట్టి మీ లాభాలు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎటు పోదు, నష్టం అయితే పోరు షూర్గా. సో రీజనబుల్ ప్రైసింగ్లో తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఈ కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. శ్రీశైలం హైవే పైన కావచ్చు, లేదా ఫ్యూచర్ సిటీ కావచ్చు, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. కరెక్ట్ రీజనబుల్ లేఅవుట్లు చూపిస్తాను, ఎలాంటి సమస్యలు లేని లీగల్గా అంత వ్యాలిడిటీ ఉన్నవి మాత్రమే చెప్తాను. నేను లీగల్గా వ్యాలిడిటీ లేవి నేనే ప్రమోట్ చేయను, ఎందుకంటే నేను మీకు ఇప్పించినప్పుడు దానికి సంబంధించి అనంతర సేవ కూడా, రీసేల్ సర్వీస్ కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నీట్ అండ్ క్లీన్ ఉన్నవి మాత్రమే చెప్తాను. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక తెలంగాణలో రాబోతున్న డ్రై పోర్ట్ ఎక్కడొస్తుంది అంటే నేషనల్ హైవే 44. ఎస్ 44, బట్ ఎటువైపు? ఇటు నాగపూర్ హైవే నేషనల్ హైవే 44, ఇటు బెంగళూరు వైపు నేషనల్ హైవే 44. కానీ నేషనల్ హైవే 44 నాగపూర్ వైపు వస్తుంది. ఎక్కడ అంటే మనకు మేడ్చల్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్లు వెళితే మనోహరాబాద్ వస్తుంది. మనోహరాబాద్ సిగ్నిఫికెంట్ చెప్పాలంటే, ఒకటి హైవే మీద ఉంది, నేషనల్ హైవే జాతీయ రహదారి. యాక్చువల్గా నేషనల్ హైవే 44కు చాలా మందికి ప్రియారిటీ ఇవ్వరు, అది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యి, కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడులో ఉన్న లాస్ట్ పాయింట్ కన్యాకుమారి వరకు ఉండే అతి పొడవైన జాతీయ రహదారి నంబర్ 44. ఓకే, దానికి 5 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది. సో ఈ నాగ్పూర్ హైవేలో మనోహరాబాద్ అనేది క్రూషియల్. ఎలా అంటే, ఒకటి హైవే మీద ఉండడం, తర్వాత త్రిబులార్కు ఆల్మోస్ట్ ఒక 10-12 కిలోమీటర్ల లోపల ఉండడం, త్రిబులార్కి అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను, 15 కిలోమీటర్స్ లెస్ దెన్ +-1 కిలోమీటర్. సరే, అవుటర్ రింగ్ రోడ్ నుంచి 15 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్కు లోపల వైపు 12 కిలోమీటర్లు, 12-13 కిలోమీటర్లు ఇలా ఉండడం. దానికి తోడు రైల్వే జంక్షన్ ఉండడం. ఇప్పుడు డ్రై పోర్టుకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే రోడ్ కనెక్టివిటీ అండ్ రైల్ కనెక్టివిటీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఆ డ్రై పోర్టుకి అది సూటబుల్ ప్లేస్ అవుతుంది. అందుకే మనోహరాబాద్ను గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. మనోహరాబాద్ దగ్గరనే ఉన్న పార్కిబండలో 315 ఎకరాలను సేకరించి దాంట్లో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాల రంగం సిద్ధమైంది. సో దీనికి ఇంకో అడిషనల్ ఒక తడక ఏమి ఇస్తున్నారు? తడక అంటే తెలుసు కదా, దాల్ తడక. తడక ఏంటంటే, మనోహరాబాద్ నుంచి బందరు పోర్టు, మచిలీపట్నం పోర్టు వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేను ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నేషనల్ హైవేస్ కాకుండా డైరెక్ట్గా మనోహరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి క్రాస్ చేస్తూ డైరెక్ట్గా మచిలీపట్నం వెళ్ళిపోతుంది, మచిలీపట్నం పోర్టుకి. సో తెలంగాణ నుంచి విజయవాడ కనెక్టివిటీ అండ్ మచిలీపట్నంకు మళ్ళీ ఇంకొక నేషనల్ హైవే కూడా రాబోతుంది. ఇప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే 65 ఉంది, ఏదైతే మచిలీపట్నం టు పూణే ఉందో అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకోటి గ్రీన్ ఫీల్డ్ అమరావతి, హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే మొన్ననే అనౌన్స్ చేశారు. అది కాకుండా ఇప్పుడు ఈ డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నంకి ఇంకొకటి సపరేట్గా ఉంటుంది. ఇది కాకుండా నాగార్జున సాగర్ హైవేని కూడా మళ్ళీ
నాగార్జున సాగర్ నేషనల్ హైవే గుర్తించి, ఇప్పుడు ప్రస్తుతం అది రాష్ట్ర రహదారి, నేషనల్ హైవేగా గుర్తించి అది అక్కడి నుంచి సౌత్ విజయపూరం నుంచి మాచర్ల దాటిన తర్వాత ఈ పిడుగురాళ్లకు వెళ్లే దగ్గర ఈ రోడ్డును కలపడం. ఇప్పుడు ఏది గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు కదా, హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, దానికి కలపడం. ఇట్లా 4 ప్రధానమైన రహదారులు మనకు హైదరాబాద్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు. అఫ్ కోర్స్ కర్నూలు అది పక్కన పెట్టండి, ఇటు మన ఖమ్మం సత్తుపల్లి నుంచి ఉండే రాజమండ్రి రోడ్ అది పక్కన పెట్టండి, అవి రెండు కాకుండానే నీకు చెప్తున్నాను నేను. సో ఈ రకంగా డ్రై పోర్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు దానికి ఈ పార్కిబండ నుంచి అంటే మనోహరాబాద్ నుంచి డైరెక్ట్గా బందర్ పోర్టుకు ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ప్రతిపాదించాను. ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను, నాకు అంటే నోటికి ఉన్నవి నేను చెప్పాను, ఇంకొన్ని ఉంటాయి పాయింట్లు. హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, దీని పేరు పార్కిబండలో ఏర్పాటు చేస్తున్నారు. MMLP అంటారు దీన్ని, హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. దీనికి ఏం చేశారంటే 996.63 కోట్ల రూపాయలు తో దీనికి సంబంధించి టెండర్లకు పిలిచింది. ఎవరు పిలిచారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అనేది ఇది ఒకటి ఉదాహరణ. దీంట్లో అసలు స్టేట్ గవర్నమెంట్ రోల్ లేదు. స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉన్నవి కూడా కొన్ని జరగవు. నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు చర్లపల్లి అన్ని కోట్లతోనే అంత అద్భుతంగా చర్లపల్లి టెర్మినల్ కడితే అది చూస్తే ఎయిర్పోర్ట్ లా ఉంటుంది బయట నుంచి. కర్మ ఏంటంటే అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్లలో పూర్తయింది అది. కానీ దానికి లింక్ రోడ్లు 3 రోడ్లు వేయాలి, 2 ఫ్లైఓవర్లు వేయాలి, 3 రోడ్లు వేయాలి. స్టేట్ గవర్నమెంట్ వేయలేదు. ఎంత దరిద్రం చూడండి. అంటే మీకు కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే జనాలను సఫర్ చేస్తారు. ఇప్పుడు దగ్గర ఒక 20-25 రైళ్లు అక్కడ నుంచి చర్లపల్లి నుంచి పోతున్నాయి. దిక్కు లేదు, అక్కడ నుంచి రవాణా సదుపాయం లేదు. నిన్న మొన్న ఏదో కొన్ని సిటీ బస్సులు సర్వీసులు ఎక్స్టెన్షన్ పెట్టినట్టున్నారు. 16A 16C సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్, మల్కాజ్గిరి నుంచి ఈసీఎల్ పోయే రోడ్, వాటిని ఈసీఎల్ చౌరస్తా నుంచి చర్లపల్లి దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇట్లా ఇంకొన్ని కూడా అనౌన్స్ చేశారు అనుకోండి. బట్ అట్లా ఉంటుంది. అంబర్పేట ఫ్లైఓవర్ ఉంది, అంబర్పేట ఫ్లైఓవర్ కట్టింది నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి, వరంగల్ హైవే మీద ఉంది కాబట్టి, 765 మీద ఉంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది. కింద సర్వీస్ రోడ్ స్టేట్ గవర్నమెంట్ కదా. ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంత అధ్వానంగా ఉంటుందో. అంటే సెంట్రల్ స్టేట్ మధ్య అభిప్రాయ భేదాల నుండి దూరంగా ఉంటే జనాలు సఫర్ కావాలి. ఇది కాన్సెప్ట్. సరే, అది పక్కన పెడదాం. ఈ పార్కిబండకు సంబంధించి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును డ్రై పోర్ట్ అంటున్నారు. దీనికి సంబంధించి 996 కోట్లతో అంచనా వ్యయంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి అనుబంధ సంస్థ జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానించింది. బిడ్స్ సమర్పించడానికి జూలై 1వ తేదీన లాస్ట్ డే. జూలై 2న టెండర్స్ ఓపెన్ చేస్తారు. DBFOT పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేపడతారు. ఐఎమ్ రిపీటింగ్, NHAకి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ టెండర్లను పిలిచింది. బిడ్స్ ఓపెన్ చేయడం సమర్పించడానికి జూలై 1వ తేదీ లాస్ట్, జూలై అంటే నెక్స్ట్ డేనే జూలై 2వ తేదీన వీటిని ఓపెన్ చేస్తారు. 996.63 కోట్ల రూపాయలతో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి 315 ఎకరాల భూమి గుర్తించింది. ఇది అందుబాటులోకి వస్తే ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే సరుకు రవాణా అంటే కార్గో సర్వీసెస్, సమీకరణ, కలెక్షన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఆ సెంటర్లు ఉంటాయన్నమాట. కార్గో సర్వీసెస్, సమీకరణ అంటే రిసీవింగ్ చేసుకోవడము, తర్వాత పంపిణీ, అక్కడికి వచ్చిన వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, అంటే పోర్ట్ నుంచి వచ్చే సరుకులను కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ సెంటర్ మీద పెడతారనమాట. ఇవన్నీ కలిపి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతంలో రైలు టెర్మినల్, రైలు నుంచి రోడ్డు, రోడ్డు నుంచి రైలుకు సరుకులు మార్చే ఇంటర్ మోడల్ షిఫ్ట్ గోడౌన్లు కడతారు. మనోహరాబాద్ దశ తిరగబోతోంది. షిఫ్ట్లు, వాల్యూ యాడెడ్ సర్వీసులు, ట్రక్ పార్కింగ్లు, కమర్షియల్ ఏరియాలు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకుల ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చు. గతంలోనే కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మనోహరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. జాతీయ రహదారి ఏర్పాటుకు అవసరాల కింద 17,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, 17,000 కోట్లు కావాలంట. ఇక్కడ నుంచి అక్కడికి సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి. మళ్ళీ కనీసం ఆ భూసేకరణలో 50% రోల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అది చేస్తారా లేదా చూడాలి. భూసేకరణ 100% స్టేట్ గవర్నమెంట్ బాధ కాదు, 50%. ఉదాహరణకు భూసేకరణకు 1000 కోట్లు అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు జమ చేస్తే చాలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అకౌంట్లో. మిగతా 500 కోట్లు అదే వాళ్ళే చూసుకుంటారు. కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే ఉంటుంది. సో ఇది జరిగేది. పార్కిబండలో ఏర్పాటు చేసే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి జరిగి మచిలీపట్నం వరకు రహదారి ఏర్పాటైతే రాష్ట్రంలో డ్రై పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. గతంలోనూ రాష్ట్రంలో, ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడెక్కడ అంటే మహబూబ్ నగర్లోని కొత్తూరు, అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది, కొత్తూరు, జడ్చర్ల, నల్గొండలో కొన్ని ప్రాంతాలను పరిశీలించారు గత 10 ఏళ్లుగా. అది జరగని పరిస్థితి. సో ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి.
రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనోహరాబాద్ని సెలెక్ట్ చేశారు. మనోహరాబాద్ అనేది మనకు మేడ్చల్ నుంచి ఎగ్జాక్ట్లీ 10-11 కిలోమీటర్స్ ఉంటుంది. మనోహరాబాద్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కూడా ఇప్పుడు మంచి అదవుతుంది. ఎందుకంటే ఇన్ని డెవలప్మెంట్స్ వస్తున్నప్పుడు ఒక టెర్మినల్ డెవలప్ అవుతుంది, అటు ఆల్రెడీ రైల్వే జంక్షన్ ఉంది, తర్వాత నేషనల్ హైవే ఉంది, తర్వాత ఈ రోడ్డుకు రైలుకు అనుసంధానం చేయడానికి ఇంకా గోడౌన్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా చట్లపల్లి ఎఫ్సీఐ గోడౌన్స్కి వెళ్తే తెలుస్తుంటే డైరెక్ట్ గా రైల్వే లైన్ లోపలికి గోడౌన్లలోకి వెళ్తాయి. అలాంటి గోడౌన్లు అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఆ సరౌండింగ్ దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. సో ఆల్రెడీ టెండర్స్ పిలిచారు కాబట్టి వర్క్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది. స్టేట్ గవర్నమెంట్ అంటే మళ్ళీ డబ్బులు ఉండవు అది అని చెప్పి రకరకాల కామెంట్స్ వస్తాయి. ఇక్కడ డబ్బుల కొరత లేదు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 996 కోట్ల రూపాయలు అనేది నథింగ్ అంత పెద్ద బడ్జెట్లో. కాబట్టి అది 1-2 సంవత్సరాలలో ఖచ్చితంగా డ్రై పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. ఒకటి రోడ్డు రావడమే డిలే అవుతుండొచ్చు తప్ప రోడ్డు నిర్మాణానికి ఎక్కువ టైం పడుతుండొచ్చు. ఎందుకంటే దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను నేను. 320 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అది వేయడానికి టైం పడుతుంది. బట్ డ్రై పోర్ట్ రావడానికి మాత్రం మార్గం సుగమమైంది. ఈలోగా మిగతా రోడ్లను వాడుకుని దాన్ని డెవలప్ చేస్తారు. సో మనోహరాబాద్ సంబంధించి ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా దాని ప్రభావం ఖచ్చితంగా బాగుంటుంది. ఒకవేళ అటువైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ కంటెంట్ కనుక నచ్చితే, ఈ సమాచారం కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా నా ఈ రియాలిటీ న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.